శ్రీ గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు జరుపుకునేటటువంటి సంప్రదాయం బ్రహ్మగారు వెంకటేశ్వరుడు తిరుమల మీద ఆవిర్భవించినటువంటి నాటి నుండి ఉంది అని మనకి గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మరి వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు ఎందుకు వచ్చింది? బ్రహ్మగారేమో నేను మహోత్సవాలు చేస్తానన్నాడు. మహోత్సవాలు చేస్తాను అంటే ఆ తర్వాత అంతా చేసిన తర్వాత బ్రహ్మగారు చేశారు గనక వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వస్తుంది నువ్వు చేసినటువంటి కారణంగా అని చెప్పి వెంకటేశ్వరుడు బ్రహ్మగారితో చెప్పాట. అంటే ఆయన మొట్టమొదట ప్రారంభించాడు గనక బ్రహ్మగారు చేసినట్టుగా చేసేటటువంటి ఉత్సవాలు గనక వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు కలుగుతుంది అని సాక్షాత్తు వెంకటేశ్వరుడే సెలవియ్యడం వల్ల వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది. అంతేకాకుండా బ్రహ్మ అనేటటువంటి పదం మనం ఎక్కడ వాడతామంటే ఏదైనా సరే అబ్బో వాడికి బ్రహ్మచెవుడండి అంటాం. అంటే చెవుడులో చాలా గొప్పగా ఉంటే బ్రహ్మచెవుడు. అలాగే గొప్ప విషయం అయితే బ్రహ్మాండం, బ్రహ్మజ్ఞానం అని వాడతాం. బ్రహ్మ అన్నది అన్నింటికన్నా ఉత్తమోత్తమము అని చెప్పడానికి వాడుతూ ఉంటాం. దానికి కారణం ఏమిటి అంటే బ్రహ్మ అనేది సంఖ్యా సంబంధమైన నిఘంటువుల్లో చెప్పబడింది ఏమిటంటే 9 అనే సంఖ్యను సూచిస్తుంది. 9 రోజులు చేసుకునేటటువంటి ఉత్సవం గనక దీనికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చాయి అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే చాలా గొప్పగా జరిగినవి, బ్రహ్మచేత ప్రారంభించబడినవి, అంతేకాకుండా చాలా 9 రోజుల పాటు జరిగేటటువంటి నవాహ్నిక దీక్ష అన్నారు. అమ్మవారికి చేసేవేమో నవరాత్రి పూజలు, ఇదేమో నవ ఆహ్నిక దీక్ష అంటే 9 పగళ్ళు చేసేటటువంటి ఉత్సవాలు కనుక 9 సంఖ్య ఉంది గనక దీనికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చిందని కూడా పెద్దలు మనకి తెలియచెప్తూ ఉంటారు. ఈ బ్రహ్మగారు చేసినటువంటి ఉత్సవాలు ఏ రకంగా జరిగాయో అదేవిధంగా తరువాతి కాలంలో కొనసాగుతూ వచ్చాయట. ఎప్పటి నుంచి ఎలా జరుగుతున్నాయి అన్న విశేషాలు మనకి ముందు తెలియవు కానీ 10వ శతాబ్దంలో సామవై పెరటాసి అనేటటువంటి ఒక విటంకన్ అనే రాజాధికారి యొక్క భార్య ఒక శాసనం వేయించింది. అప్పటి నుంచి ఉన్నాయని తెలుస్తోంది. అంటే అంతకుముందు లేవని కాదు, అంతకుముందు ఉన్న వాటిని గురించే చెప్తూ ఈవిడ చెప్పింది గనక అప్పటి నుంచి కూడా ఇవి ఉన్నాయి అంటే 10వ శతాబ్దం నుంచి ఉన్నట్టుగా మనకి ఆధారాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ఆవిడ ఏం చేసిందంటే మళ్ళీ మార్గళి బ్రహ్మోత్సవాలు కూడా చేయించమంది. అంటే మార్గళిలో అంటే ముక్కోటి ఏకాదశికి జరిగేవి. అలాగే ఉగాదికి 4 సార్లు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. ముక్కోటి ఏకాదశికి, ఆ తరువాత ఉగాదికి, తర్వాత ఈ మధ్యలో ఆణివార బ్రహ్మోత్సవాలు అని చెప్పి ఈ 4 మొత్తం జరుగుతూ ఉంటాయి. ఆవిడ మార్గళికి దీనికి చెయ్యమని చెప్పి పెద్దదైనటువంటి వెండి భోగ శ్రీనివాసమూర్తి యొక్క విగ్రహాన్ని ఇచ్చి ఇది కౌతుక బేరం లేక భోగ శ్రీనివాసమూర్తి అనే పేరుతో ఈ ఉత్సవాలన్నిటికీ కూడా ఉత్సవమూర్తిగా ఈ విగ్రహాన్నే పెట్టమని చెప్పి ప్రార్థన చేసి దీనికి సంబంధించి కొంత పొలం కూడా ఇవి నిర్వర్తించాలంటే పూజలు మొదలైన నిర్వర్తించాలి అంటే ధనం కావాలి కదా, కొంత పొలాన్ని కూడా ఇచ్చింది అని ఒక శాసనం తెలియచెప్తోంది. అప్పటి నుంచి 1339 వరకు ఈ మలయప్ప కోనలో లభించినటువంటి మలయప్ప స్వామి విగ్రహం లభ్యమయ్యే వరకు కూడా ఈ వెండి విగ్రహానికే ఈ ఉత్సవ మూర్తులుగా భావించి ఈ ఉత్సవాలన్నీ నిర్వర్తించడం జరుగుతోంది. ఉత్సవాలలో ఎప్పుడూ కూడా మూల విరాట్టును బయటికి తీసుకురారు. ఎందుకంటే మూల విరాట్ అంటే కదలకుండా అక్కడ స్థాపన చేయబడి ఉంటుంది. మరి లోకంలో ఉన్న భక్తులందరికీ దర్శనమియ్యడానికి దయతలిచి భగవంతుడు బయటికి వచ్చాడు అన్నప్పుడు మూల విరాట్ కాకపోతే ఎట్లా? ఆయనకి ప్రతిబింబం కూడా ప్రతీకగా సాక్షాత్తు ఆయనే అనేటట్టుగా ఒక విగ్రహాన్ని తీసుకొస్తారు. దీన్ని ఉత్సవవర్లు అంటారు. ఈ ఉత్సవవర్లు లేకపోతే ఈయనకే భోగ శ్రీనివాసమూర్తి అంటే ఆయనకేమో
కొన్ని రకాల ఉత్సవాలే జరుగుతాయి లోపల, బయట జరిగే రకరకాలైన ఉత్సవాలు పొందేటటువంటిది ఈ భోగాలు అనుభవించేటటువంటి ఆయన భోగ శ్రీనివాసమూర్తి. ఆ తర్వాత మలయప్ప కోనలో దొరికినటువంటిది ఆ విగ్రహాన్ని తెచ్చి దానికి మారుగా పెట్టడం జరిగింది. అప్పటి నుంచి దాన్ని మలయప్ప స్వామి అంటారు. ఈ మలయప్ప స్వామి పక్కన శ్రీదేవి భూదేవులు ఉంటే ఉభయనాంచారులతో కూడుకున్నటువంటి మలయప్ప స్వామికే ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో ఉండే సేవలన్నీ చేయటం మనం చూస్తూ ఉంటాం. ఇలా ఉండేటటువంటి ఈ సేవల్లో అన్ని రకాలైనటువంటి సేవలు, ఉదయం నుంచి సాయంకాలం దాకా రకరకాలైనటువంటి సేవలు, ఎన్నో రకాలైనటువంటి నివేదనలు. ముఖ్యంగా ధ్వజారోహణం చేసినటువంటి రోజున తప్పనిసరిగా పులగన నివేదన చేస్తారు. పులగం అంటే పెసరపప్పు బియ్యంతో ఉండినటువంటి పెసలతో చేసిన పులగం. ఈ పులగం మళ్ళీ మినప్పప్పుతో చేసేటువంటి మాష పులగం కూడా ఉందండి దేవుడికి నివేదన చేసేది. అందులో చిత్రాన్నాలు, దధ్యాన్నాలు, పాయసాన్నాలు, ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి అనేక రకాలైన అన్నాలు, పిండి వంటలు, ఇవన్నీ ఈయనకి ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి నివేదన చేసేటటువంటి పలహారాలే చాలా రకాలుగా ఉన్నాయని చెప్తారు. అందులో ప్రస్తుతం మాత్రం మనకి వ్యాప్తిలోకి వచ్చినటువంటిది అక్కడి నుంచి ఆయనకి సంబంధించిన లడ్డూ ఒకటే లోకంలో మనకి వ్యాప్తి ఉంది. కానీ ఇంత ఉంటుందండి ఆయనకి నివేదన చేసేటటువంటి జిలేబీ. ఇంతంత వడలు ఉంటాయి, దోశలు ఉంటాయి, అసలు చెప్పడానికి వీలైనటువంటి తీపి పదార్థాలు ఉంటాయి. ఇన్ని రకాలైనటువంటి మధుర పదార్థాలు, రకరకాలైన అన్నాలు, ఇవన్నీ నివేదన చేస్తూ అనేకములైనటువంటి ఉత్సవాలు చేస్తూ ఉదయం సాయంకాలం తప్పనిసరిగా స్వామివారు మాడవీధులలో రకరకాలైనటువంటి వాహనాలను అధిరోహించి మాడవీధులన్నీ ఊరేగింపుగా తిరుగుతారు. ఇన్ని రకాల వాహనాలు ఎందుకండి? ఇలా తిరగడం అంటే పోనీ ఇందాక చెప్పుకున్నాం, ఏదో ప్రజలందరినీ భక్తులందరినీ అనుగ్రహించడానికి రాలేని వాళ్ళని తానే చూడ్డానికి ఆయన వచ్చాడు అని. అటువంటి సందర్భంలో మరి ఇన్ని రకాల వాహనాలు ఎందుకు? ఏదో ఒక రథం ఎక్కితే సరిపోతుంది కదా అంటే, ఒక్కొక్క వాహనం మీద ఆయన ఊరేగేటప్పుడు ఉన్నటువంటి అవతారాలు కానీ ఆ వాహనాలు కానీ విష్ణువుకి సంబంధించిన అనేకములైనటువంటి ఇతిహాస పౌరాణిక కథలను మనకి తెలియజెప్తూ ఉన్నాయి. అంటే ఈ 9 రోజులు వాహన సేవలు గనక దర్శించుకున్నట్టయితే ఎంతో పౌరాణిక విజ్ఞానం మనకి లభ్యమవుతుంది. మొదటి రోజున రాత్రి పెద్ద శేషవాహనం, 7 తలలున్నటువంటి ఆదిశేషువు. రెండవ రోజున చిన్న శేషవాహనం, 5 తలలున్నటువంటిది. ఇలా చెప్పుకుంటూ వచ్చి 5వ రోజున గరుడోత్సవం. అసలు దీనికి సంబంధించినటువంటిది ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. గరుత్మంతుడంటే ఆయనకు ఉండేటటువంటి అభిమానం అటువంటిది. గరుడోత్సవం రోజున స్వామి యొక్క ముఖం ఎలా వెలిగిపోతుందో చెప్పలేం. గరుడోత్సవం రోజున ఈ భోగ శ్రీనివాసమూర్తి కాదు మనకి రథం మీద కనపడేది. ఎవరంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడే కనపడుతున్నాడా అనిపిస్తుంది. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామికి అలంకరించేటటువంటి సమస్తమైన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, సహస్రనామమాల మొదలైనవి అవన్నీ తెచ్చి ఈ ఒక్కరోజు మాత్రం అంటే అనునిత్యం మూల విరాట్టుకు అలంకరించేటటువంటివి నగలని తెచ్చి ఈ స్వామికి ఈ రోజున అలంకరించటం ఉంటుంది. అందుకని గరుడోత్సవం చాలా గొప్పదిగా చెప్తారు. ఈ గరుడోత్సవం చూడ్డానికి ఎంతమంది వస్తారో చెప్పలేము. ఆ గరుడోత్సవం రోజున మిగిలిన రోజుల కన్నా స్వామి యొక్క ఉత్సాహాన్ని బట్టి ఊరేగింపు చాలా ఎక్కువసేపు కొనసాగుతూ ఉంటుంది. మిగిలినటువంటి విశేషాలన్నీ తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.